హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో బెండకాయ కర్రీ. బెండకాయ టమాటో ఎండు కొబ్బరితో చేస్తున్నాను ఈరోజు. మొన్న వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి చేశాను కదండి. ఈరోజు ఎండు కొబ్బరి టమాటో కాంబినేషన్లో టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 1 ఆనియన్, 2 టమాటో, కరివేపాకు, తగినంత ఎండు కొబ్బరి. ఇప్పుడు బెండకాయ తరువాత వేసుకుందాం. బాణీలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాం. టూ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఆయిల్. తగినంత వేసుకోండి మీరు. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్ కరివేపాకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో వేసుకున్నాం. ఆనియన్ 2 మినిట్స్ మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకున్నాం. టమాటో వేసుకొని కలుపుకోవాలి. టమాటా కూడా బాగా కొంచెం మగ్గాలి. టమాటా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు బెండకాయని వేసేస్తున్నాం. బెండకాయని అన్నిటిని ఇలా కలపాలి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మనకి. ఇప్పటికి నేను నా ఛానల్లో వచ్చేసి 4-5 చేసినాను. బెండకాయతో 4 ఐటమ్స్ దాకా చేశాను. ఇప్పుడు బెండకాయ కూడా మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం బెండకాయ కొంచెం గమ్మ మాదిరి వచ్చింది కదండి బంక. ఇదంతా గమ్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు మనకి బెండకాయ వేయినట్ల. అప్పుడు కారం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు అంతా బంక అయిపోయింది కదా. ఇదంతా నీట్గా అయిపోయి మనకి ఫ్రై మాదిరి తయారవుతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మనకి బెండకాయ చూడండి, దీని బంక అంతా పోయి ఫ్రై మాదిరి బాగా పొడిగా వచ్చింది. దొండకాయ ఫ్రై లెక్క, కాకరకాయ ఫ్రై మాదిరి మనకి బంక లేకుండా బాగా వచ్చింది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో కారం పొడి, తగినంత కారం పొడి, నాకు పూర్తిగా ఈ స్పూన్ నిండా పడిందండి కారం పొడి పట్టింది. మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పూర్తిగా తగ్గించేసేయండి. ఫ్లేమ్ అనేది తగ్గించేసి మనము మగ్గించుకోవాలి. బెండకాయ అనేది మనం చేసుకోవడంలో ఉంటుంది. లేదంటే మనకి బంక్ అనిపిస్తుంది. అది వేయడంలోనే మనకి బంక్ అనేది పోతుంది అన్నమాట. ఇది చపాతీకి రైస్కి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందాం ఒక 5 to 8 మినిట్స్.
బెండకాయని ఇప్పుడు కలిపి చూద్దాం. ఆల్రెడీ మనకి బెండకాయ అంతా మగ్గిపోయింది, కర్రీ అంతా రెడీ అయినట్లే. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఈ స్పూన్తోన కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి దీంట్లోకి, పచ్చి కొబ్బరి వేసుకోరాదు. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనకు అవసరం అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి. కొంతమంది చాలా తక్కువ తింటారు కదండి కొబ్బరి, ఇవి వేసుకోరు అనమాట. అప్పుడు మనం కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కావాలన్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వేసే ముందే ఎక్కువ వేయద్దండి, మరి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి వేసి కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బెండకాయ రెడీ మనకి. స్టవ్ కట్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి మనం బెండకాయని సర్వ్ చేసుకుందాం. దీంట్లోకి మసాలా ఏమి యాడ్ చేయలేదు చూడండి. చాలా ఆరోగ్యానికి మంచిది బెండకాయ. ఇది చిన్న పిల్లలు తిన్నా కూడా హెల్దీ అనమాట. మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ మనకి ఇది అయిపోతుంది. పిల్లలు తిన్నా కూడా అన్ని దానిలోకి మనము మసాలా వేసుకుంటే టేస్ట్ అయ్యలేదండి, మంచిగా ఉండదు ఆరోగ్యానికి కూడా. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ కూడా ఉంటుంది మనకి. బెండకాయ కర్రీ రెడీ అయింది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.